ఆయన కొరకు ఎలాంటి ఆశతో ముందుకు సాగిపోతున్నావు, దేవుని పట్ల ఎలాంటి ఉద్దేశంతో ముందుకు సాగుతున్నావు ఆలోచించాలి. జీవం గల దేవుడు మీ మధ్య ఉన్నాడు. యెహోషువ చెబుతున్నాడు, మీ దేవుడు సర్వలోకనాథుడు మాత్రమే కాదు, ఆయన మీ మధ్య ఉండే దేవుడు. ఆయన యేసుప్రభు ఈ లోకానికి వచ్చి చరిత్రను ఎన్ని భాగాలు చేశాడు? ఆయన 2 భాగాలు. మధ్యలో ఉన్నాడు కరెక్ట్గా ఆయన. ఆ వైపు ఉన్నదంతా కూడా బీసీ అన్నాం, ఈ తర్వాత ఉన్నదంతా ఏమన్నాం? ఏడి. అండ్ డొమినీ ఇన్ ది ఇయర్ ఆఫ్ ది లార్డ్ అండ్ బిఫోర్ క్రైస్ట్. కరెక్ట్గా చరిత్రలో మధ్యలో నిలబడ్డ నా యేసయ్య. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. జీవం గల దేవుడు మీ మధ్య ఉన్నాడు. చరిత్రను సగం చేశాడు ఆయన. మధ్యలో నిలబడ్డాడు చరిత్రలో. భూమికి ఆకాశానికి మధ్య వేలాడిన యేసు ప్రభు ఆయన పరము నుండి పడిన ఉగ్రతను సంపూర్ణంగా తన 2 చేతులు చాపి ఏం చేశాడు? ఆయన భరించాడు. యేసు ప్రభు చేతులు చాపి సిలువలో మరణించడం వలన పైనుండి కుమ్మరించబడిన దేవుని ఉగ్రత ఆయన భరించాడు. ఆయన చేతుల క్రింద ఉన్న మనందరం రక్షించబడ్డాం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అనుమానపరిచి, దాట్స్ ద లవ్ ఆఫ్ మై గాడ్. నా దేవుని ప్రేమదే. జీవం గల దేవుడు ఆకాశానికి భూమికి మధ్య వేలాడి దేవుని ఉగ్రతను ఆయన భరించాడు. ఆయన చేతుల కిందకు వచ్చిన వాళ్ళందరికీ రక్షణ ఇచ్చాడు. ఆయన మధ్యలో ఉన్నాడు. ఆయన యూ కెన్ క్లెయిమ్ గాడ్స్ ప్రెసెన్స్ ఓవర్ యు. ఆయన ఎప్పుడు దూరంగా ఉన్నాడని, ఎక్కడో దూరం అయిపోయిన ఎప్పుడు అనుకోవద్దు ప్రియమిత్రమా, ప్రియ సహోదరి. గాడ్ ఈజ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ గాడ్స్ పీపుల్. 3వ మాట చెప్పి ముగిస్తాను చూడండి. యెహోషువ అన్నాడు, అద్భుతాన్ని ఆశిస్తున్న మీ అందరి జీవితాల్లో దేవుని పట్ల ఉండాల్సిన 3వ అవగాహన ఏంటి అంటే, ఆ దేవుడు ఎలాంటి వాడు? ఈసారి 11వ వచనం చదువుతున్నాను చూడండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. జీవము గల దేవుడు మీ మధ్యన ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి. చూడండి, నిశ్చయముగా అన్నాడా, అనుమానంగా అన్నాడా? నిశ్చయముగా. ఇందులో సందేహం లేదు. ఇక ఏ విధమైన సంశయం ఉండాల్సిన అవసరం. వితౌట్ ఎనీ డౌట్, వితౌట్ ఎనీ హెసిటేషన్, యు మస్ట్ బిలీవ్ దాట్. కనానీయులను నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గిర్గేషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టును. స్తోత్రం చెప్పండి ఒకసారి. నిశ్చయముగా వెళ్ళగొట్టును అన్నాడా, లేదా ఏదైనా అనుమానం ఉందా దీనిలో? నిశ్చయముగా వెళ్ళగొట్టే దేవుడు ఆయన. ఈరోజు ఏ శత్రువుల చేత నువ్వు చుట్టబడి ఉన్నావు, ఏ శత్రువులని సవాళ్ళు చేస్తున్నారు, నీవు నన్ను జయించలేవు, నీవు నన్ను అధిగమించలేవని ఏ శత్రువులు నిన్ను భయంకరంగా నిన్ను అదింపెడతా ఉన్నారు. యూట్యూబ్లో కరోనా వచ్చిన తర్వాత ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో లైవ్ కార్యక్రమం నిర్వహించేటప్పుడు ఈ 7 శత్రువులు ఎవరు, వారి విధానాలు ఏంటి, వారు ఆధ్యాత్మిక జీవితంలో వేటికి సాదృశ్యం అనే విషయాలు మీకు చెప్పాను. మీకు గుర్తుందో లేదో